నమస్కారం అందరికీ. నిన్న ప్రీవియస్ వీడియోలో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఇంకా డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ ఎలా చేయాలో చూద్దాము. 3 కాలమ్ క్యాష్ బుక్ ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జనరల్ ఎంట్రీస్ వచ్చినట్టయితే ఏ చేయాలన్నా కూడా మనం అకౌంట్స్ లో జనరల్ ఎంట్రీస్ చాలా కంపల్సరీ. జనరల్ ఎంట్రీస్ వచ్చినాయంటే ఏమన్నా సింపుల్ గా చేయొచ్చు. ఒకవేళ మీకు జనరల్ ఎంట్రీస్ రావు, అర్థం కావట్లేవు అనుకుంటే నిన్న ఫస్ట్ వీడియో బేసిక్స్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్ వీడియో అది, ఒకసారి చెక్ చేస్తే మీకు జనరల్ ఎంట్రీస్ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం 3 కాలమ్ క్యాష్ బుక్ జనరల్ ఎంట్రీస్ నేను రాశాను. సో ఈ జనరల్ ఎంట్రీస్ రాశాను. ఈ జనరల్ ఎంట్రీస్ ని యూజ్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఈజీగా చేసుకోవచ్చు. కాంట్రా ఎంట్రీస్ కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎంట్రీ మనకి ఏముంది, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఏం లేదు, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని. సో ఇక్కడ మనకు డేట్ ఏముంది 1. సో 1 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఇక్కడ మనకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఇచ్చిండ్రు, 10,000. క్యాష్ ఎట్ బ్యాంక్ 8,000. సో ఇక్కడ క్యాష్ లో 10,000, బ్యాంక్ లో 8,000. డిస్కౌంట్ అలవాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి చిన్న డాష్ పెట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ సేల్స్ ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మనం క్యాష్ అకౌంట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అని రాయకూడదు. ఆపోజిట్ సైడ్ ఏముంది, 2 సేల్స్ అని ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెబిట్ సైడ్ అన్ని 2 ఎంట్రీ అవుతాయి, క్రెడిట్ సైడ్ అన్ని బై ఎంట్రీ అవుతాయి. సో ఇప్పుడు మనం 2 సేల్స్ రాయాలి. 2 సేల్స్ అంటే సెకండ్ వన్ 2 సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్, 4,000. ఇప్పుడు సేల్స్ మనకి ఏం సేల్స్, ఇవి క్యాష్ సేల్స్. సో మనం అమౌంట్ ఎక్కడ వేసుకోవాలి, క్యాష్ దాంట్లో వేసుకోవాలి. ఎంత, 4,000. బ్యాంక్ లో ఏమయ్యొద్దు, డిస్కౌంట్ ఎలా ఏమి ఇవ్వలేదు కాబట్టి వేయొద్దు. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీత. ఎంట్రీ ఏంటి, క్యాష్ మనకు సునీత ఇస్తుంది. సో గివర్ కదా, గివర్ ఏం చేస్తాం మనము పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. సో క్రెడిట్ చేసినాం గివర్ ని. క్యాష్ అకౌంట్ డేటా టు సునీత అకౌంట్. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీత అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సునీత అకౌంట్. క్యాష్ అకౌంట్ అని రాయదు. సో టు సునీత అకౌంట్, టు సునీత అకౌంట్. ఎంత అమౌంట్, 6800. ఏం రిసీవ్ చేసుకుంటున్నాం, క్యాష్. సో క్యాష్ కాలం లో 6800. క్యాష్ కాలం లో 6800. ఇక్కడ వాళ్ళు డిస్కౌంట్ ఎలా ఎంత ఇచ్చారు మనకి, 200. సో 200 రాసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. కమిషన్ రిసీవ్డ్ ఎందుకు క్రెడిట్ లో వచ్చిందంటే ఇది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ ని క్రెడిట్ చేయాలి నామినల్ రూల్ ప్రకారం. సో క్రెడిట్ చేసాము. సో ఇప్పుడు మనం క్యాష్ అకౌంట్ అని రాయకూడదు కాబట్టి 2 కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అని రాసుకోవాలి. 2 కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఎంత, కమిషన్ రిసీవ్డ్ 800. క్యాష్ లాగానే వస్తుంది కాబట్టి ఒకవేళ బ్యాంక్ అని మెన్షన్ చేసింటే బ్యాంక్ కాలం లో రాస్తుండే అంతే, డిస్కౌంట్ ఎలా ఏమి ఇవ్వలేదు. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్ లో. ఇది కాంట్రా ఎంట్రీ. ఎందుకు కాంట్రా ఎంట్రీ, ఒకటే ఎంట్రీలో బ్యాంక్ ఇంకా క్యాష్ 2 ఉంటే అది కాంట్రా ఎంట్రీ అన్నట్టు. 2 ఉంటే కాంట్రా ఎంట్రీ. మీరు ఏదన్నా జనరల్ ఎంట్రీ చేసేటప్పుడు ఒకటే ఎంట్రీలో బ్యాంక్ ఇంకా క్యాష్ 2 ఉన్నాయనుకోండి, అప్పుడు అది కాంట్రా ఎంట్రీ లెక్క కింద వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటి, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో కాంట్రా ఎంట్రీలో మనం ఏం చేయాలంటే 2 సైడ్స్ కూడా ఎంట్రీ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, బ్యాంక్ అని ఉంది. ఫస్ట్ మనం 2 క్యాష్ అని రాసేసుకుందాము. 5th లో 2 క్యాష్, LF కాలం లో C అని పెట్టుకోండి ఎందుకంటే ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి. తర్వాత ఏముంది, బ్యాంక్. 2 ఆపోజిట్ ఏమొస్తుంది, బై వస్తుంది. సో బై బ్యాంక్, C. ఎంత అమౌంట్, 2,000. ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఉంది కదా, సో బ్యాంక్ కాలంలో 2,000 వేయాలి. ఇక్కడ బ్యాంక్ ఉంది కదా, క్యాష్ కాలంలో 2,000 వేయాలి. సింపుల్ గా ఇట్లా చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ చెక్ ఇష్యూడ్ టు మూర్తి అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మూర్తి అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు 2 బ్యాంక్ అకౌంట్ అని ఉంది. సో 2 బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవచ్చా, మనకి 3 కాలమ్ క్యాష్ బుక్ లో ఉన్న ఏ క్యాష్ బుక్ లో అన్నా కూడా క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ అవుతాయి కదా.
క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ అవుతాయి. సో ఇక్కడ వీళ్ళు క్యాష్ అని ఇవ్వకపోతే కూడా, క్యాష్ అని ఇవ్వలేదు, బ్యాంక్ అని మెన్షన్ చేసినారు. ఆపోజిట్ లో కూడా ఒకవేళ క్యాష్ ఉంటే అప్పుడు కాంట్రా ఎంట్రీ అవుతుండే. లేదు, బ్యాంక్ ఉంది, సో బ్యాంక్ రాసుకోవద్దు. ఏమని రాసుకోవాలి? మూర్తి అని రాసుకోవాలి. 2 దగ్గర బ్యాంక్ ఉంది, సో 2 సైడ్ వదిలేసేయండి. బై మూర్తి. 6th ఎంట్రీ బై మూర్తి అకౌంట్. మూర్తి దగ్గర అమౌంట్ ఎంత ఉంది? 9600. 9600 మనం ఎక్కడ వేసుకోవాలంటే ఎట్లా అర్థమవుతుంది? చెక్ ఇష్యూడ్ అంటే బ్యాంక్. సో బ్యాంక్ కాలం 9600. ఇక్కడ మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఇచ్చారు. ఎంత? 400. సో డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో 400 వేసుకోవాలి. నెక్స్ట్, విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అంటే ఈ ఎంట్రీలో మనకి ఇప్పుడు ఏమవుతుంది? క్యాష్ వస్తుంది, బ్యాంక్ వస్తుంది. సో ఇది ఏం ఎంట్రీ? కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ ఎందుకు? ఇది క్యాష్ ఇంకా బ్యాంక్ రెండు వస్తే ఒక ట్రాన్సాక్షన్ లో, అది కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? ఫస్ట్ 2 బ్యాంక్ అని ఉంది. సో ఫస్ట్ 2 సైడ్ 2 బ్యాంక్ అని రాసేద్దాం, కన్ఫ్యూజన్ ఉండదు. 2 బ్యాంక్ కాంట్రా ఎంట్రీ కాబట్టి LF కాలంలో C అని రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది? క్యాష్ అకౌంట్ అని ఉంది. 2 ఆపోజిట్ ఏమొస్తుంది? బై వస్తుంది. సో బై క్యాష్ అకౌంట్. 7th ఎంట్రీ డేట్ సేమ్ వేసుకోవాలి. బై క్యాష్ అకౌంట్. కాంట్రా ఎంట్రీ కాబట్టి C అని రాసుకున్నాము. తర్వాత 7th వన్ ఎంత అమౌంట్? 1800. సో ఇప్పుడు 1800 ఎక్కడ వేయాలంటే, ఇప్పుడు ఇక్కడ 2 బ్యాంక్ అని ఉంది కదా, సో క్యాష్ లో 1800, ఇక్కడ క్యాష్ ఉంది కదా, సో బ్యాంక్ లో 1800 అంతే. నెక్స్ట్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ రిసీవింగ్, సో డెబిట్ చేసాం. ఏం రిసీవింగ్? క్యాష్ రిసీవింగ్, సో క్రెడిట్ చేసాం. సో ఇక్కడ 2 ఎంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ ఇదేంటి? కాంట్రా ఎంట్రీ. ఇది కూడా ఎందుకంటే 2 క్యాష్ ఇంకా బ్యాంక్ ఒక దగ్గర వస్తున్నాయి కాబట్టి మనకి 3 కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి. ఒకటేమో 3 కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి మనకి 3 కాలమ్ క్యాష్ బుక్ లో. ఒకటేమో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్, పెయిడ్ ఇంటూ బ్యాంక్. ఈ 3 కాంట్రా ఎంట్రీస్. ఈ 3 1 2 3 కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి. మీరు కాంట్రా ఎంట్రీస్ ఇవి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ ఎంట్రీస్ వస్తాయి కాబట్టి ఆబ్వియస్ గా మీరు జనరల్ ఎంట్రీస్ చేసేటప్పుడు క్యాష్ ఇంకా బ్యాంక్ 2 ఉన్నాయంటే అది కాంట్రా ఎంట్రీ లెక్కనే. ఓన్లీ 3 కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి, అంటే 3 ఎంట్రీస్ కి మాత్రమే కాంట్రా ఎంట్రీస్ ఉంటాయి. అవి 3, ఇది. మనం చేసేది పెయిడ్ ఇంటూ బ్యాంక్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఫస్ట్ 2 క్యాష్ అకౌంట్ అని రాసేసుకుందాం. 2 క్యాష్ అకౌంట్. తర్వాత ఇంకేముంది? బై బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వేసుకోవాలి. ఇప్పుడు 2500 బ్యాంక్ కాలంలో 2500, మళ్ళీ ఇక్కడ క్యాష్ కాలంలో 2500. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రోహిత్. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రోహిత్ అంటే ఏంటి? పర్చేజెస్ అకౌంట్ డేటా టు రోహిత్ అకౌంట్. ఇందులో క్యాష్ ఉందా ట్రాన్సాక్షన్ లో? లేదు కదా, సో ఇలాంటి ఎంట్రీస్ ఎంట్రీ అవ్వవు. ఏదైతే ట్రాన్సాక్షన్, ఇది క్రెడిట్ పర్చేజ్ లెక్క. క్రెడిట్ పర్చేస్ ఇక్కడ ఎందుకు వస్తాయి? పర్చేజ్ బుక్ లో వస్తాయి. ఓన్లీ ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ పర్చేజెస్ ఇది. సో ఇది ఎంట్రీ అవ్వదు క్యాష్ బుక్ లో. నెక్స్ట్ ఇది ఎంట్రీ అవ్వదు. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ శ్యామ్. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ శ్యామ్. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ శ్యామ్ అంటే ఏంటి? రిసీవ్డ్ అంటే శ్యామ్ గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇది న్యాచురల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ తీసుకున్నాము. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. శ్యామ్ గివర్ కదా, సో శ్యామ్ ని క్రెడిట్ చేసాము. తర్వాత డెబిట్ లో ఏంటి? చెక్ ఇచ్చారు కదా, చెక్ అని రాయకూడదు, సో బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అని రాయకూడదు, టు శ్యామ్ అకౌంట్ అని రాయాలి. టు శ్యామ్ అకౌంట్. ఎక్కడ రాయాలి అమౌంట్? బ్యాంక్ కాలం రాయాలి, ఎందుకంటే చెక్ కదా. సో 3800 బ్యాంక్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ శాలరీస్. శాలరీస్ అంటే ఎక్స్పెన్స్.
శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీస్ ఏమో బై సైడ్ ఉన్నాయి, 2 దగ్గరేమో క్యాష్ ఉంది. 2 దగ్గరది రాయొద్దు కాబట్టి బై శాలరీస్ అని రాసుకోవాలి. 11th వన్ బై శాలరీస్ అకౌంట్. శాలరీస్ ఎట్లా పే చేస్తున్నారు? క్యాష్ తో పే చేస్తున్నారు. సో క్యాష్ లో అమౌంట్ వస్తుంది. శాలరీస్ ఒక 1000 వేసుకుందాం. సో క్యాష్ లో ఎంత? 1000. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జ్యోత్స్న. ఇప్పుడు చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు జ్యోత్స్న అకౌంట్. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అని రాయొద్దు, సో టు జ్యోత్స్న అకౌంట్ అని రాస్తాం. 12th వన్ టు జ్యోత్స్న అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కాలంలో రాయాలి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ లో బ్యాంక్ అకౌంట్ అని ఉంది కాబట్టి. అమౌంట్ ఎంత? 5200. నెక్స్ట్ క్యాష్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో టు బ్యాంక్ అకౌంట్ అని రాయొద్దు కాబట్టి బై డ్రాయింగ్స్ అకౌంట్. 13th వన్ బై డ్రాయింగ్స్ అకౌంట్. డ్రాయింగ్స్ ఎట్లా చేసిండ్రంట? ఫ్రమ్ బ్యాంక్ నుంచి చేసారు, అంటే చెక్ ద్వారా చేసారు. అంటే బ్యాంక్ లో ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 బ్యాంక్ లో. నెక్స్ట్ జ్యోత్స్నాస్ చెక్ డిపాజిటెడ్ ఇన్ టు ది బ్యాంక్. అయ్యో, ఇక్కడ జ్యోత్స్నాస్ చెక్ దగ్గర మనం అది రాసుకోలేదు 12th ఎంట్రీలో. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ ఉంది కదా, సో డిస్కౌంట్ అలౌడ్ లో 300 రాసుకోవాలి. ఇంకొకటి జ్యోత్స్నాస్ చెక్. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జ్యోత్స్నాస్ కదా, సో ఈ 2 ఎంట్రీస్ ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఇవి రెండు లింక్ అయి ఉన్నాయి. ఎలానో నేను చెప్తాను. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జ్యోత్స్న ఇట్లా ఒకవేళ ఎంట్రీ కనిపించింది అనుకోండి, చూసుకోవాలి. ఈ ఎంట్రీలో ఒకవేళ వాళ్ళు అక్కడనే మెన్షన్ చేసింది అనుకోండి, డిపాజిటెడ్ ఆన్ ది సేమ్ డే అని. డిపాజిటెడ్ ఆన్ ది సేమ్ డే అంటే బ్యాంక్ అని రాసేసుకోవచ్చు, అంటే బ్యాంక్ లో అమౌంట్ వేసేసుకోవచ్చు. ఒకవేళ డిపాజిటెడ్ ఆన్ సేమ్ డే అని ఇవ్వలేదు కదా, సో ఇక్కడ చెక్ ఉన్నా సరే మనం క్యాష్ లో వేయాలి అమౌంట్. సో ఇక్కడ నేను చెక్ బ్యాంక్ లో వేసాను కదా, అమౌంట్ కట్ చేసి క్యాష్ లో వేయాలి. 5200. ఎందుకు క్యాష్ లో వేసానంటే అది సేమ్ డే డిపాజిట్ అవ్వలే బ్యాంక్ లో, తర్వాత ఎప్పుడో 14th అంటే 12th రోజు ఆమె చెక్ రిసీవ్ చేసుకుంది. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జ్యోత్స్నాస్ చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఎప్పుడు డిపాజిట్ అయింది? 14th రోజు డిపాజిట్ అయింది కాబట్టి ఆ 14th వరకు చెక్ ఎలా ఉంటది? క్యాష్ రూపంలోనే ఉంటది. ఒకవేళ ఆ రోజే ఇక్కడ ట్రాన్సాక్షన్ లో బ్రాకెట్ లో డిపాజిటెడ్ ఆన్ ది సేమ్ డే అని ఇచ్చిండే, అప్పుడు మనం డైరెక్ట్ బ్యాంక్ లో వేసేస్తుండే. సేమ్ డే డిపాజిట్ అవ్వలే కదా, సో అప్పటి వరకు ఆమె చెక్ ఎలా ఉంటది? క్యాష్ లానే ఉంటది. సో మనం అక్కడ ఎంట్రీ రాసుకున్నప్పుడు ఏం చేయాలి? క్యాష్ లో రాసుకోవాలి 5200 అని. బ్యాంక్ లో రాసుకోవద్దు. ఒకవేళ సేమ్ డే డిపాజిట్ అయితేనే బ్యాంక్ లో రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఎంట్రీ అయిపోయింది కదా, జ్యోత్స్నాస్ చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్. అంటే ఇప్పుడు 14th రోజు చెక్ డిపాజిట్ అయిపోయింది. చెక్ డిపాజిటెడ్ అంటే కాంట్రా ఎంట్రీ ఏంటి మనకి? ఇక్కడ ఒక ఎంట్రీ చూసాం కదా, చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే ఇదిగోండి, చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. 5th వన్ ఏంటిది? చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. దేనికి? ఈ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ కి. అంటే 14th రోజు ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. సో కాంట్రా ఎంట్రీ కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ 14th అని రాసుకొని టు క్యాష్ అకౌంట్, కాంట్రా ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ కూడా బై బ్యాంక్ అకౌంట్, కాంట్రా ఎంట్రీ. ఎంత మన అమౌంట్? 5200 కదా. సో ఇక్కడ క్యాష్ కాలం దగ్గరనేమో 5200 అని బ్యాంక్ లో, మళ్ళీ ఇక్కడ బ్యాంక్ కాలం లోనేమో క్యాష్ దగ్గర 5200 అని రాసుకోవాలి. అంతే. నెక్స్ట్ పర్చేస్డ్ ఫర్నిచర్ అంటే ఎంట్రీ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ అని రాయద్దు కాబట్టి బై ఫర్నిచర్ అకౌంట్. 15th ఎంట్రీ బై ఫర్నిచర్ అకౌంట్. ఎంత అమౌంట్? 4000.
క్యాష్ ఎక్కడుంది 4000 క్యాష్ లో వేయాలి. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ చైతన్య అండ్ పేమెంట్ మేడ్ త్రూ పేటిఎం. పేటిఎం అంటే ఏంటి? బ్యాంక్ ద్వారానే. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు చైతన్య అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు చైతన్య అకౌంట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవద్దు. సో టు చైతన్య అకౌంట్ అని రాసుకోవాలి. 16th one టు చైతన్య అకౌంట్. చైతన్య అకౌంట్ అని చెప్పి ఎక్కడ వేయాలి? అమౌంట్ బ్యాంక్ లో వేయాలి, ఎందుకంటే త్రూ పేటిఎం కదా. సో ఎంత అమౌంట్? 2500 వేసుకున్నామా. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ చార్జెస్ అంటే ఎక్స్పెన్స్, మనం దాన్ని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. బ్యాంక్ చార్జెస్ టు బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్ అని రాయద్దు. సో బై బ్యాంక్ చార్జెస్ అకౌంట్, బై బ్యాంక్ చార్జెస్ అకౌంట్. అమౌంట్ ఎక్కడ వేస్తాం? బ్యాంక్ లో వేస్తాం. ఎంత అమౌంట్? 50. సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేద్దాము. ఎంట్రీ అయిపోయింది అంటే అంత ప్రాబ్లం చేసేసాము. జస్ట్ మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఇది మాత్రం ట్రిక్కీ ఉంటది. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జోస్నా అని ఉన్నప్పుడు ఒకవేళ సేమ్ డే డిపాజిటెడ్ అని చెప్పి వాళ్ళు ట్రాన్సాక్షన్ లో మెన్షన్ చేస్తే అప్పుడే మనం బ్యాంక్ లో వేసుకోవాలి. చెక్ అని ఇచ్చారు అప్పుడు బ్యాంక్ లో వేసుకోవాలి. సేమ్ డే అని ఇవ్వలేదు, తర్వాత ఎంట్రీలో కింద ఇక్కడ ఇచ్చారు, ఇట్లా ఇస్తే అప్పుడు ఈ రోజు ఆ ఎంట్రీ రోజు మాత్రం క్యాష్ లో వేయాలి అమౌంట్ ని. మళ్ళీ తర్వాత ఇట్లా సపరేట్ గా ఇచ్చిన ఎంట్రీ మాత్రం కాంట్రా ఎంట్రీ అవుతుంది. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మన కాంట్రా ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అంటే మళ్ళీ డేట్ వేసుకొని మనం కాంట్రా ఎంట్రీ రాసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 column క్యాష్ బుక్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ అర్థం చేసుకుంటే. ఒకసారి అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి, అర్థమవుతుంది ఈజీగా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూద్దాము. సో ఇప్పుడు నేను 2 sides క్యాల్కులేట్ చేశాను. డెబిట్ సైడ్ ఇదంతా క్యాల్కులేట్ చేసుకుంటే నాకు 28,600 వచ్చింది. బ్యాంక్ కాలం లోనేమో 24,000 వచ్చింది. ఇక్కడనేమో 14,700 వచ్చింది. ఇదేమో 11,650 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ పెద్దగా ఉంది, సో 2 sides అదే వేసుకోవాలి. 28,600 ఇక్కడ 24,000, ఇక్కడ కూడా 28,600, 24,000. తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ సైడ్ తక్కువ వచ్చింది కదా. సో ఎక్కడ సైడ్ అయితే క్యాష్ కాలంలో ఎక్కువ వచ్చింది, ఏది వచ్చింది ఎక్కువ? క్యాష్ కాలంలో క్యాష్ ఎంత వచ్చింది అంటే డెబిట్ సైడ్ క్యాష్ ఎంత వచ్చింది? 28,600 కదా. 28,600 లోకి వెళ్ళి ఇక్కడ 14,700 మైనస్ చేయాలి. 14,700 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది? 13,900 వస్తుంది. సో 13,900 ని క్యాష్ కదా ఇది, సో క్యాష్ కాలంలో 13,900 వేసుకోవాలి. ఇక్కడ ఏం రాసుకోవాలి? బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఎందుకు రాసుకుంటున్నాం అంటే ఇక్కడ సైడ్ అమౌంట్ తక్కువ వచ్చింది కదా. సో ఈ ఎక్కువ వచ్చిన క్యాష్ నుంచి తక్కువ వచ్చిన క్యాష్ ని మైనస్ చేసుకొని క్యారీడ్ ఆన్ లేసిన. ఇప్పుడు ఎక్కువ వచ్చిన బ్యాంక్ లో 24,000 కదా. సో 24,000 మైనస్ 11650 ఎంత వస్తుంది? 12350. 12350. సో మనకు వచ్చిన క్యారీ డౌన్ అమౌంట్ ఎంత? ఇది ఎక్కువ వచ్చిన అమౌంట్. సో ఇక్కడ ఒక లైన్ కొట్టుకోవాలి. 2 sides ఈక్వల్ గా కొట్టుకోవాలి లైన్స్. ఇక్కడ కూడా ఈక్వల్ గా కొట్టుకోవాలి. ఈక్వల్ గా కొట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ డేట్ ఏమొస్తుంది అంటే మీరు ఏదైతే మంత్ది చేస్తున్నారో, ఫర్ సపోజ్ జాన్ది చేస్తున్నారు, జాన్ లో లాస్ట్ డేట్ ఏంటి? 30 or 31st. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫిబ్రవరి అని రాసుకోవాలి. February 1st అని రాసుకొని టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 13900. క్యాష్ కాలంలోనే 13900 అంటే ఇక్కడ కింద నాకు సరిపోవట్లేదు, 13900 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఎంత? 12350. 12350 ఇంతే. బ్రాడ్ డౌన్ దగ్గర ఎంత వచ్చిందో అమౌంట్, ఇక్కడ ఏదొచ్చిందో అది తీసుకుని వెళ్ళి ఇక్కడ రాసేసి ప్రాబ్లం అయిపోతుంది అంతే.
ఇది ఎందుకు ఇక్కడ ఇలా చేసామంటే క్యాలిక్యులేషన్ ఫస్ట్ 2 sides ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేసుకున్న అమౌంట్స్ ఎక్కడ రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇలా రాయొద్దు, నేను రఫ్ గా చేస్తున్నా కాబట్టి ఇక్కడ రాసుకున్నాను. ఇట్లా ఒకవేళ మీరు రాసుకున్నా కూడా ప్రాబ్లం అయినాక రఫ్ చేసేసేయండి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ లో మార్క్స్ కట్ చేస్తారు. తర్వాత ఇట్లా రాసుకున్నప్పుడు ఈ క్యాష్ లో నుంచి ఈ క్యాష్ ని మైనస్ చేయాలి, ఎందుకంటే ఇది పెద్దది కదా. ఇందులో నుంచి ఇది మైనస్ చేసుకుని ఇటు సైడ్ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాష్ లో వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ పెద్దగా వచ్చింది కదా బ్యాంక్, ఈ బ్యాంక్ లో నుంచి ఈ చిన్నగా వచ్చిన బ్యాంక్ ని మైనస్ చేసి బ్యాంక్ కాలమ్ సైడ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మళ్ళీ నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఇది 3 column క్యాష్ బుక్.